హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ అండి. మన జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎందుకు అద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్తున్నాను అంటే, ప్రతి వ్యక్తికి కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, బాగా డబ్బు సంపాదించాలని ఆలోచన ఉంటుంది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎంత కష్టపడ్డా అల్టిమేట్గా మనం మనీ సంపాదించడం కోసమేనండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మనం అనుకున్న విధంగా ఎంతమంది ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న విధంగా డబ్బు సంపాదించగలుగుతున్నారని కనుక చూసినట్లయితే 98% ఆఫ్ పీపుల్ వాళ్ళు కోరుకున్నంత సంపాదించడంలో ఫెయిల్ అవుతున్నారండి. రీజన్ వచ్చేసి ఏంటి అంటే ఆపర్చునిటీ లేకపోవడం, అవకాశం లేకపోవడం. ఈ రోజు నేను మీకు ఒక అవకాశాన్ని పరిచయం చేస్తున్నానండి. ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, ప్రస్తుతం మీరు చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీరు చేస్తున్న పనికి ఎక్స్ట్రాగా మీరేం మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా మీ పని మీరు చేసుకుంటూ మీరున్న ఖాళీ టైం ద్వారా, పైగా మీరుంటున్న ఏరియాలో, మీరు హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే వైజాగ్లో ఉన్నారా, రాజస్థాన్లో, ఢిల్లీలో ఉన్నారా, ఎక్కడున్నా సరే మీ ఇంటి వద్ద నుంచే ఉండి వర్క్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ సంపాదించుకునే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని మీకు పరిచయం చేయబోతున్నానండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా ఆ, వేరే థాట్ పెట్టుకుని డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా వినే ప్రయత్నం మీరు చేయండి. అండ్ ఈ రోజు ఈ సెషన్లో మీకు ఉపయోగపడే ఒక మంచి ఆపర్చునిటీతో పాటు మీ జీవితానికి ఉపయోగపడే కొన్ని సక్సెస్ ప్రిన్సిపల్స్ కూడా నేను చెప్పబోతున్నానండి. వాటిని కనుక మీరు ఫాలో అవుతే 100% మీ భవిష్యత్తులో ఏదో ఒక టైంలో మీకు చాలా కీ పాయింట్లకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఓకేనా? కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఈ రోజు మనకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన కంపెనీ పేరు వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ వాళ్ళు మనకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రతి వ్యక్తికి ఇందాక నేను చెప్పినట్టుగా డబ్బు సంపాదించుకునే ఆలోచన ఉన్నప్పటికి కూడా అవకాశంలోకి ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి ఇన్కమ్ సంపాదించే ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసి, ఎట్ ద సేమ్ టైం ప్రతి వ్యక్తికి ఒక క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇస్తే బాగుంటుందని ఒక గొప్ప ఆలోచనతోటి మిస్టర్ అశోక్ కులర్ గారు అండి, గ్రేట్ పర్సన్, మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించిన ఎండి గారు, ఈ కంపెనీని 2010లో సెప్టెంబర్ 23 రోజు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. 15 సంవత్సరాల సక్సెస్ఫుల్ జర్నీని కంపెనీ కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆలోచన అనేది ఎవరికైనా రావచ్చు, కానీ దాన్ని ఆచరించి ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టతరమైన పని అండి. అలాంటిది ఈ కంపెనీ మొదలుపెట్టిన 15 ఇయర్స్ నుంచి కూడా ఎక్కడ కూడా కంపెనీ డౌన్ఫాల్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందండి. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే, ఇది మన ఇండియన్ కంపెనీ, ప్యూర్లీ ఇండియన్ కంపెనీ అండి. రాజస్థాన్ జైపూర్లో కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంటుంది. 100% లీగాలిటీ ఉన్న కంపెనీ. అండ్ వీళ్ళు చేస్తున్న ఏదైతే ఆపర్చునిటీ బేస్ ప్రొడక్ట్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి సంబంధించి 694 కోట్ల రూపాయల యాన్యువల్ టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ అండి. దాదాపు 2700లకు పైగా ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉన్నాయి వచ్చేసి. అండ్ 60% సక్సెస్ఫుల్గా ఈ కంపెనీలో ఉమెన్సే ఉన్నారండి. ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకున్న ఆలోచన ఉంటుంది, లేడీస్కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి అయినా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి. కానీ కొంతమంది ఏంటంటే, చాలా మందికి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కారణంగా ఎక్కువ టైం స్పెండ్ చేసే పాసిబిలిటీ లేకపోవడం వల్ల ఆగిపోతుంటారు. బట్ వాళ్ళందరూ కూడా మీరు మీ ఇంటి వద్దే ఉంటూ మీ ఇంట్లో వాళ్ళు సంపాదించేదానికంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పై ఇక్కడ వచ్చేసి ద బెస్ట్ అండ్ బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఉంటాయండి. ఇంతగానో చెప్తున్నాను చెప్పేసి ఇదేమో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళ కోసమే అస్సలు అనుకోవద్దండి. ఇక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే, మీరు ఈ ఆపర్చునిటీ గురించి తెలిసిన తర్వాత ఇందులో ప్రతి విషయం గురించి మీకు బెస్ట్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ తీసుకొని మీరు సక్సెస్ అయిపోవచ్చండి. ఇది కంపెనీ ప్రొఫైల్. నిజంగా కంపెనీ ప్రొఫైల్ అనేది నిజంగా ఇన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఉంటే ఇంత సక్సెస్ఫుల్ రన్ అవ్వడం మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంటేషన్ అండి. చెప్పడమే కాదండి, ఆల్రెడీ మనలాగా ఈ అవకాశం కోసం ఈ కంపెనీలకు వచ్చేసి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కోల్కతా కావచ్చు, న్యూఢిల్లీ కావచ్చు, అగర్తలా, గౌహతి, చండీగఢ్, అహ్మదాబాద్, గాంధీనగర్, పాట్నా, సో మెనీ ప్లేసెస్ నుంచి ఉన్నారండి. రీసెంట్గా అయితే ఈ కంపెనీ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ ఏరియాలో అసలు ఒక పెద్ద బూమ్ క్రియేట్ చేస్తుంది. చాలా మంది లేడీస్ వచ్చేసి హౌస్ వైఫ్స్గా ఉంటున్న వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ కూడా ఈ ఆపర్చునిటీలకు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకుంటున్నారండి. సో ఇంతకు ముందు చెప్పినట్టుగా 60% ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మంచి మంచి అచీవ్మెంట్స్ ఈ కంపెనీలో తీసుకుంటూ సొంతంగా కార్లు కొనుక్కోవడం కానీ, అండ్ వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు వచ్చే ఇన్కమ్ తోటి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా, వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ఇదే ఆపర్చునిటీ మీకు కూడా ఉందండి. సో కాబట్టి కంపెనీ ఏంటి, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి, మీకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా వస్తున్న విషయాల గురించి నేను క్లియర్గా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం మీరు చేయండి. మై రీఛార్జ్ కంపెనీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి. కంపెనీలో తయారైన వస్తువు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వచ్చే విధానాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. ప్రస్తుతానికి మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో గ్రోయింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మై రీఛార్జ్ అనేది ఒక వన్ ఆఫ్ ద కంపెనీ అండి. ఈ కంపెనీలో మనకు కావాల్సిన వస్తువులు మనం పర్చేజ్ చేసుకుంటూ, సో నార్మల్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఈ కంపెనీకి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సంబంధించి ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. కాబట్టి ఆ కంపెనీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే ఎవరైతే ఆ కంపెనీలో ఉన్న కస్టమర్ ఉన్నారో
వాళ్ళే ఆ కంపెనీ ప్రోడక్ట్ వాడుకుంటూ ఆ కంపెనీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ లైక్ బ్రాండ్ అంబాసిడర్ ద్వారా లాగా సినిమా స్టార్ క్రికెట్ స్టార్ అయితే ప్రమోషన్ చేస్తుంటారు, అలా ప్రమోషన్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుందండి. మై రీఛార్జ్ అనే కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సంబంధించిన కంపెనీ కాబట్టి ఇందులో మనకు రెగ్యులర్గా యూస్ చేసే చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి కంపెనీ వాళ్ళ దగ్గర. అవి మనం మన సెల్ఫ్గా యూస్ చేసుకుంటూ ఈ కంపెనీని ప్రమోషన్ చేసుకోవడం ద్వారా మన ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయని కనుక చూసినట్లయితే మై రీఛార్జ్లో హోమ్ కేర్ పర్సనల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి. మనం పొద్దున్నే లేసి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి మొదలు పెట్టినట్లయితే ఇంట్లోకి అవసరమే కుకింగ్ ఆయిల్ కావచ్చు, డిష్ వాష్ క్లీనర్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, టీ పొడి, కాఫీ పొడి, కారం, పసుపు, మసాలా అండ్ ఇంకా చూసుకున్నట్లయితే హెయిర్ ఆయిల్స్ కావచ్చు, షాంపూస్ కావచ్చు, ఫెయిర్నెస్ క్రీమ్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఫేషియల్ కిట్స్ కావచ్చు, బాడీ లోషన్స్ కావచ్చు, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కావచ్చు, అండ్ ఫుడ్ క్రీము, లిప్ బాము, బాడీ డియోడ్రెంట్ స్ప్రే కావచ్చు, శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, హ్యాండ్ వాష్, జెండు బామ్ అంటే లైక్ మనకు వచ్చేసి పెయిన్ రిలీఫ్ బామ్ అంటామండి. అండ్ అంతేకాకుండా మనకు అగరబత్తి లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఈ కంపెనీలో ఉండడం అనేది చాలా గొప్ప విశేషం అండి. అంతేకాకుండా అగ్రికల్చర్ సంబంధించి కంపెనీలో వచ్చేసి మనకు క్రాప్ బూమ్, క్రాప్ బూస్టర్, ప్లాంట్ ప్రమోటర్ కావచ్చు లాంటి చాలా రకాల ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటుగా కంపెనీలో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అనేది చాలా హైలైట్ అండి. ఎందుకంటే మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న బ్యూటీ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి ఆదాయం ఎంతైతే ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అలా ఇంపార్టెంట్ అయిన ఆరోగ్యం గురించి చాలా మంది ఆలోచిస్తుంటారు, కానీ ఒక బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కడుంటే తెలియదండి. బట్ మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు దాదాపు 5,000 సంవత్సరాలుగా ఏదైతే ఆయుర్వేదిక్ పద్ధతులు వాడుతున్నారో వాటిని బేస్ చేసుకొని రెగ్యులర్గా మనం తీసుకోవాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారండి. వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మనం తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతకడానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ దొరికే ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే మాంగోలియన్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కావచ్చు, అండ్ మైతులసి లాంటి చ్యవన్ప్రాష్ ఇమ్యూనిటీ కదా న్యూట్రిషన్ జ్యూసెస్ లాంటి ప్రొడక్ట్స్ కావచ్చు, అండ్ వేరే సివియర్గా అంటే వేరే వేరే సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చూసుకున్నట్లయితే శిలాజిత్ లాంటి ప్రొడక్ట్స్, నరాల బలహీనత కావచ్చు, అండ్ గ్లూకోజ్ మెన్ లాంటి టాబ్లెట్స్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు థైరోకేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేడీస్లో ఉండే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ పీసీఓడి ఇష్యూస్ కానీ వాటికి సంబంధించి సిస్టోకేర్ లాంటి టాబ్లెట్స్ కావచ్చు. ఇలా ఆల్మోస్ట్ 70+ డిసీజెస్ సంబంధించి అంటే హెయిర్ లాస్ ప్రాబ్లం కావచ్చు, స్కిన్ ప్రాబ్లం కావచ్చు, లివర్, కిడ్నీ, హార్ట్, ఇలా సో మెనీ ప్రాబ్లమ్స్ సంబంధించి కంపెనీ వాళ్ళ దగ్గర ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటి అంటే ఆరోగ్యం పాడైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి లక్షల్లో అమౌంట్ పేమెంట్ చేసే బదులు ఆరోగ్యాన్ని ముందు నుంచే కాపాడుకుంటే బాగుంటుంది అనేది మనందరికీ ఉండే ఆలోచన. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మంచి న్యూట్రిషన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఈ రోజు మనం ఫుడ్ తీసుకుంటున్నాం కానీ కేవలం ఫుడ్గా మాత్రమే తీసుకుంటున్నామండి, అందులో మనకు కావాల్సిన న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ అనేవి ఏవి దొరకట్లేదు. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మన డైలీ లైఫ్లో మనం యూస్ చేయడం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ముందుగానే మనం క్యూర్ చేయడానికి ఈ ప్రొడక్ట్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. పైగా ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. ఎఫ్ఎస్ఐ దగ్గర నుంచి మొదలు పెడితే ISO 22,000 వరకు కూడా ఇవన్నీ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. సో కంపెనీ ఎండీ గారు కూడా చెప్పేది ఒకటేనండి, మా దగ్గర కూడా మీకు రెగ్యులర్గా యూజ్ అయ్యేటువంటి చాలా రకాల సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు రెగ్యులర్గా ఎలాగో బయట షాప్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన వస్తువులు ఏవైతే కొనుక్కుంటున్నారో అందులో దాదాపు 130 రకాల వస్తువులు మా దగ్గర ఉన్నాయి. మీరు నెక్స్ట్ చేసే పని ఏంటంటే మై రీఛార్జ్ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని, ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, కంపెనీ వెబ్సైట్లో కానీ కంపెనీ యాప్లో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు కావాల్సిన వస్తువులు మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేసుకోమని చెప్తాను. అలా షాపింగ్ చేసుకోవడం ద్వారా మీకు ఒక క్వాలిటీ టైప్ ఆఫ్ వస్తువు దొరకడమే కాకుండా మీ జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం వస్తుందని చెప్తాను. ఇది విన్న తర్వాత చాలా మందికి ఉండే డౌట్ వచ్చేసి ఏంటి అంటే, సార్ అప్పటి నుంచి చెప్పింది ఈ కాన్సెప్టేనా? ఇలాంటివి మేము చాలా విన్నాం సార్, చాలా చేసామండి, రీసెంట్గా మా ఫ్రెండ్ చేశారు అని చెప్పి చాలామంది చెప్తుంటారండి. అఫ్ కోర్స్ ఇందాక మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అయితే ఎలాగైతే ఒక చేతి వేళ్ళు ఒకేలాగా ఉండవో, 5 వేళ్ళు ఒకేలాగా ఉండవో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆలోచన గొప్పదైనప్పటికీ కూడా అన్ని కంపెనీస్ ఫార్మాట్స్ కూడా ఒకలాగా ఉండవండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అడ్వాంటేజెస్ తోటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మై రీఛార్జ్ అనే కంపెనీ నాకు బాగా నచ్చడానికి రీజన్ వచ్చేసి ఏంటి అంటే, ఈ కంపెనీ ఒక కామన్ మెన్ని, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని బేస్ చేసుకుని డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి. వచ్చేసి మీరు మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా, ఎవరికి చెప్పకపోయినా సరే, కేవలం మీకు కావాల్సిన రెగ్యులర్గా ఏదైతే వస్తువులు మై రీఛార్జ్ కంపెనీలో ఉన్నాయో, పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, హనీ, హెయిర్ ఆయిల్, ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మనకు కావాల్సిన వస్తువులు మన కోసం మనమే షాపింగ్ చేసిన
నాన్ వర్కింగ్ బేసిస్లో 4 రకాలుగా డబ్బుని ఆదా చేసుకునే ఒక గొప్ప అవకాశం మై రీఛార్జ్ కంపెనీలో ఉంది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఏ పని చేయకపోయినా కేవలం షాప్ని మార్చుకోవడం ద్వారా కూడా మనం డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కొనుక్కున్నా కొనుక్కోకపోయినా బయట ఎలాగో షాప్లో కొనుక్కోవాల్సింది. అదే ఇక్కడ కొనుక్కోవడం ద్వారా డబ్బులు మిగులుతాయంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి. పైగా 4 రకాలుగా డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ నాన్ వర్కింగ్ బెనిఫిట్ మనకు నచ్చిన తర్వాత ఒక్క రూపాయి పెట్టుబడితో సంబంధం లేకుండా కేవలం బాగుంది అనే ఒక మాట మనం చెప్పడం ద్వారా, ప్రమోషన్ చేయడం ద్వారా, వర్కింగ్ అది కూడా టీం వర్క్ అండి, సోలో కాదండి, ప్రమోషన్ చేయడం ద్వారా మొత్తం మనం వచ్చేసి 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ మనకు మై రీఛార్జ్ కంపెనీలో ఉండడం జరిగిందండి. సో దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఎలాంటి వర్క్ చేయకుండా కూడా డబ్బులు మిగులుతాయి, సేవ్ అవుతాయి అంటే ఎవరు కూడా వద్దన్నారు కదండి. ప్రతి వ్యక్తి కూడా కావాలని చెప్పేసి అంటారు. సో కాబట్టి ఫస్ట్ నాన్ వర్కింగ్లో కేవలం మై రీఛార్జ్ కంపెనీలో మనం షాపింగ్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు రెగ్యులర్గా రేపటి నుంచి మీ షాప్ని మార్చుకొని మై రీఛార్జ్ కంపెనీలో మీరు తీసుకునే వస్తువుల మీద మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే అప్ టు 30% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి. మీరు తీసుకునే ప్రతి వస్తువు మీద ఎంఆర్పి ఉంటుంది, కానీ మనకి ఎంఆర్పికి వస్తువు రాదండి, డీపీ రేట్కి మనకు వస్తువు రావడం జరుగుతుందండి. పైగా మై రీఛార్జ్ కంపెనీ మీకు ఇందాక చెప్పాను, ఒక కామన్ మ్యాన్ని, ఒక మధ్యతరగతి వ్యక్తిని బేస్ చేసుకొని డెవలప్ చేసిన కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ అన్ని కూడా రీజనబుల్ రేట్లు ఉంటాయి. చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనే కానీ ఒక భయం వచ్చేసి ఏంటి అంటే ప్రీవియస్గా వాళ్ళు చేసిన కంపెనీలు కావచ్చు, ప్రజెంట్ చేసిన కంపెనీలు కావచ్చు, బయట మార్కెట్లో ఒక 100 రూపాయల వస్తువు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే 150 రూపాయలు, 200 రూపాయలు, 250 రూపాయలు ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. క్వాలిటీ బాగుంటుంది కాదు అనట్లేదు, కానీ ఒక కామన్ మ్యాన్ కు క్వాలిటీ కంటే ఎక్కువ కూడా క్వాంటిటీ గురించి, కాస్ట్ గురించి ఆలోచిస్తాడు. అలా మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న మాక్సిమం ప్రొడక్ట్స్ వచ్చేసి రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. మీకు కావాలంటే మీరే చూడండి, మన ఇంట్లో 100 గ్రాముల పేస్ట్ తీసుకున్నట్లయితే డాబర్ రేట్ దగ్గర నుంచి మీరు కోల్గేట్ వరకు ఏది తీసుకున్నా 75 రూపాయల నుంచి 95 రూపాయల మధ్యలో ఉంటుంది ఎంఆర్పి. ఇక్కడ సేమ్ మన దగ్గర కూడా మై రీఛార్జ్ కంపెనీలో కూడా డెంటాబోన్ సూపర్ అనే ఒక పేస్ట్ ఉందండి. నిజంగా సూపర్ పేస్ట్ చాలా బాగుంటుంది. ఎంఆర్పి చూసుకున్నట్లయితే 75 రూపాయలు ఉంటుంది. ఎంఆర్పి గురించి మాట్లాడుతున్నాను, నేను డీపీ రేట్ గురించి మాట్లాడట్లేదు. ఒక హెయిర్ ఆయిల్ తీసుకున్నట్లయితే మన దగ్గర ఆల్రెడీ ఆమ్లా, కోకోనట్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి, బయట మార్కెట్ అయితే కంపేర్ చేస్తే సేమ్ రేట్లు. ఇంకా బెటర్గా చూసుకోవాలనుకున్నట్లయితే చాలా మందికి హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటుంది కదా, సేమ్ ఇదే క్వాంటిటీ తోటి ఇదే కలర్లో బయట ఒక పెద్ద కంపెనీ టీవీలో, పేపర్లో యాడ్లు ఇచ్చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎంఆర్పి వచ్చి 420 రూపాయలకు పైగా అమ్ముతుంది. బట్ మన దగ్గర మధ్యవర్తులు ఎవరు లేరు, కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇదే బాటిల్ మన దగ్గర 250 రూపాయలు ఎంఆర్పికి వస్తుంది. ఇవే కాదండి, మై రీఛార్జ్ కంపెనీలో ప్రొడక్ట్స్ సోప్స్ కనుక తీసుకున్నట్లయితే 12 రూపాయల దగ్గర నుంచి కూడా సోప్ రేట్లు అనేవి స్టార్ట్ అవుతుంది. సో 12 రూపాయల సబ్బు కొనలేని వ్యక్తులు అయితే ఎవరు ఉంటారండి. అందుకే చెప్పాను ఇది ఒక కామన్ మ్యాన్ని, మిడిల్ క్లాస్ పర్సన్ని బేస్ చేసుకుని డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అని. ఇలా ఉన్న ఎంఆర్పిలోనే మళ్ళీ మన కంపెనీ సైడ్ నుంచి ఏమవుతుంది, యావరేజ్గా అప్ టు 30% డిస్కౌంట్, అంటే మినిమం 10% నుంచి మాక్సిమం 30% వరకు డిస్కౌంట్ వస్తుందండి. యావరేజ్గా 20% డిస్కౌంట్ వేసుకున్నా ఒక కామన్ మ్యాన్ కానీ నేనే మాట్లాడుతున్నానండి. ప్రతి నెల మా ఇంట్లోకి కావాల్సిన పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 65-70 రకాల వస్తువులు ఉన్నాయి. ఇక్కడ కొనకపోయినా బయట షాప్లో కొనేదే. అదే ఇక్కడ తీసుకుంటే ప్యూర్లీ క్వాలిటీ వస్తువులు నాకు దొరుకుతూ 20% డిస్కౌంట్ వేసుకునే ఒక 5,000 రూపాయలు షాపింగ్ చేసిన 20% అంటే ఒక 1000 రూపాయలు మిగులుతుంది. మీరు ఆలోచించండి, నెలకు 30,000 రూపాయలు సంపాదించే ఇన్కమ్ ఒక వ్యక్తికి డివైడెడ్ బై చేసి ఒక రోజు శాలరీ మిగులుతున్నట్టే కదా. ఆ 1000 రూపాయలనే మనం ఇంకా దేనికైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకు నాకు మై రీఛార్జ్ కంపెనీ బాగా నచ్చిందండి. ఇది ఫస్ట్ బెనిఫిట్ మాత్రమే. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. మన భాషలో చెప్పాలంటే క్యాష్ బ్యాక్ అనొచ్చు. మై రీఛార్జ్ కంపెనీ మనం తీసుకునే ప్రతి వస్తువు పైన ఎంఆర్పి ఉంటుంది, మనకు డీపీకి వస్తుంది. అండ్ ఆ వస్తువు తయారవడానికి ఎంతైతే కాస్ట్ అయిందో దాన్ని బేస్ చేసుకుని కంపెనీ మనకు బీవీ పాయింట్స్ ఇస్తుంది, బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఇస్తుందండి. అలా ఒక నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనం ఎన్నిసార్లు అయితే షాపింగ్ చేస్తామో, ఎంతైతే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయో ఆ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పైన కంపెనీ మనకు వచ్చేసి మినిమం 6% నుంచి మాక్సిమం 15% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం తీసుకునే ప్రొడక్ట్ వాల్యూని బేస్ చేసుకుని మన పర్సంటేజ్ ఉంటుందండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే 5,000 రూపాయలు పెట్టి బయట షాప్లో కొనుక్కుంటే 5,000 రూపాయల వస్తువులు వస్తున్నాయి. క్వాలిటీ విషయం పక్కన పెడదాం. ఇక్కడ 100% క్వాలిటీ వస్తువు దొరుకుతూ అప్ టు 30% వరకు డిస్కౌంట్ వచ్చింది అండ్ 15% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ 500 కావచ్చు, 300 కావచ్చు, 200 కావచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, నాకు లైఫ్ టైం మిగులుతుంది. ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో ఇదే బెనిఫిట్ మనకు బయట ఎక్కడ రాదు కదండి, ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ బెనిఫిట్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ మనం నిజమేనండి, మీరు వింటుంది, మనం మై రీఛార్జ్ కంపెనీలో రెగ్యులర్గా షాపింగ్ చేయడం ద్వారా మనకు ఫ్రీగా కూడా ప్రొడక్ట్స్ వస్తాయి. దానికోసం కంపెనీ మనల్ని ఏం చేయమంటుందంటే రెగ్యులర్గా మీ అవసరం కోసం మీరు తీసుకునే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, మీరు తీసుకునే ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 1,250 రూపాయలు, మన 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో కనుక మీరు షాపింగ్ చేయగలిగితే మీరు తీసుకున్న ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 1,250 బీవీ కనుక ఉంటే చాలండి.
ఆటోమేటిక్గా మీరు ఈ కంపెనీలో స్మార్ట్ కన్జ్యూమర్ అనే ఆఫర్కి ఎలిజిబిలిటీ తీసుకుంటారు. 6 months కంటిన్యూగా మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో 7th month కంపెనీ సేమ్ వాల్యూ ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తాం. అంటే మీరు ప్రతి నెల 3,000 వస్తువులు షాపింగ్ చేశారనుకోండి, కంపెనీ మీకు వచ్చేసి 7 నెలల్లో 3,000 రూపాయల వరకు ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. ఒకవేళ మీరు 4,000 రూపాయలు షాపింగ్ చేస్తే 7 నెలల్లో 4,000 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తుంది. 5,000 రూపాయలు షాపింగ్ చేస్తే 5,000 రూపాయల వస్తువులు మీకు ఫ్రీగా వస్తాయి. ఇది స్మార్ట్ కన్జ్యూమర్ ఆఫర్లు ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, సార్ కంపెనీ వాళ్ళ దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు, రెగ్యులర్ బేస్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, రీజనబుల్ రేట్లు కూడా ఉన్నాయి, మరి అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఇంకేమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ హెల్త్ కేర్, అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకు అవసరం పడుతుంది అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5,000 రూపీస్ కంటే ఎక్కువగా సెల్ఫ్లో కనుక మీరు 6,000 షాపింగ్ చేయగలిగితే ఎవ్రీ మంత్ మిమ్మల్ని కంపెనీ డైమండ్ క్లబ్ మెంబర్ ఉంటుందండి. ఇక్కడ మీకు 3 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు తీసుకునే 6,000 బీవీలో కంపెనీ మీకు వచ్చేసి 15% క్యాష్ బ్యాక్ ఇస్తుందండి. 6,000 బీవీలో 15% అంటే ఎంత అవుతుందండి? ఒక 900 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవ్రీ మంత్. అండ్ అంతేకాకుండా 6 months మీరు కంటిన్యూగా షాపింగ్ చేస్తే 7th month కంపెనీ మీకు 7,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. అదే 1 year కనుక మీరు కంటిన్యూగా షాపింగ్ చేస్తే 7,000 ప్లస్ 7,000 14 రూపాయల వస్తువులు మీకు ఫ్రీగా వస్తాయి. దాంతో పాటుగా కంపెనీ యాన్యువల్ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ చేస్తుంది. 5-star హోటల్లో ఉంటుందండి. 1 night 2 days సంబంధించి సెలబ్రేషన్స్ ఉంటాయి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ మీకు సర్టిఫికేషన్ ఉంటుంది. కంపెనీ ఎండి వాళ్ళతోటి, కంపెనీ మేనేజ్మెంట్ తోటి, ట్రైనర్స్ తోటి వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇది డైమండ్ క్లబ్ మెంబర్గా మీరు వస్తే, మీరు 6,000 బీవీ షాపింగ్ చేసేసి డైమండ్ క్లబ్ మెంబర్గా ఉంటారా, లేకపోతే ఒక సాధారణ వ్యక్తిగా మధ్యతరగతి వ్యక్తిలాగానే షాపింగ్ చేసిన ఒక 5,000 రూపాయల వరకు షాపింగ్ చేసేసి స్మార్ట్ కన్జ్యూమర్ లాగా ఉంటారనేది చాయిస్ ఈజ్ యువర్స్. ఏ చేసినా మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. నేను ఏమంటున్నానంటే, మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన నియర్ బై స్టోర్స్లో కానీ షాప్స్లో కానీ లక్షల్లో షాపింగ్ చేసి ఉంటాం. ఎవరైనా మనల్ని పిలిచి ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇచ్చారా అంటే ఇవ్వలేరు కూడా. ఎందుకు? వాళ్ళకి మధ్యవర్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ దాటుకునే దగ్గరికి వచ్చేసరికి కానీ అంత మార్జిన్ రాదు. బట్ మన దగ్గర కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి కంపెనీ వాళ్ళు మనకు ఫ్రీగా కూడా ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనకు ఫ్రీగా ప్రోడక్ట్ దొరుకుతుంది. ఎవ్రీ మంత్ యావరేజ్గా కొంత అమౌంట్ మనకు డిస్కౌంట్ రూపంలో సేవ్ అవుతుంది, అండ్ కొంత అమౌంట్ క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. దాంతోపాటు ప్రతి 6 నెలలకు ఒకసారి 1 నెలకు సంబంధించిన వస్తువులు మనకు ఫ్రీగా దొరకడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. అండ్ ఇది 3rd బెనిఫిట్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న 4th బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే డిజిటల్ యూజర్ బెనిఫిట్. మై రీఛార్జ్ కంపెనీలో మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు మొత్తంగా 10 రకాల సర్వీసెస్ ఉంటాయండి. ఇవే సర్వీసెస్ మనం బయట ఫోన్పేలో, పేటిఎంలో, గూగుల్ పేలో చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఏమవుతుంది, మనకు ఎక్స్ట్రాగా 1% ఛార్జ్ పడుతుంది. ప్లాట్ఫామ్ ఫీజు అని తీసుకుంటున్నారండి. అది ఫ్యూచర్లో 2% అవ్వచ్చు, 3% అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్, ఎలాగైతే షాప్ని మార్చుకొని మన దగ్గర పర్చేజ్ చేయడం వల్ల బెనిఫిట్ పొందుతున్నామో, మనం ఈ రీఛార్జ్ సర్వీసెస్ వాడుకునే యాప్ని చేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేస్తారంటే ఫోన్పేలో, గూగుల్ పేలో కాకుండా మై రీఛార్జ్ కంపెనీ సర్వీస్ వాడడం మొదలుపెట్టండి. ఇక్కడ ఒక్కొక్క సర్వీస్ పైన ఎక్స్ట్రా ఛార్జ్ పడకపోగా మనకి కొంత మొత్తంలో కమిషన్ మిగులుతుందండి. మిగతా సర్వీస్లు కాసేపు పక్కన పెట్టినా ప్రతి ఇంట్లో మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్ అయితే కామన్గా చేసుకోవాల్సింది. ఈరోజు ఏ కామన్ మ్యాన్ ఇంట్లో తీసుకున్న ఒక 3 లేదా 4 నెంబర్లు ఉంటున్నాయి. టీవీ రీఛార్జ్ కలుపుకొని ఒక 2,000 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటున్నాం. ఇవే రీఛార్జ్ మీరు ఫోన్పేలో, గూగుల్ పేలో చేసుకుంటే ఎక్స్ట్రా 1% ఛార్జ్ పడుతుంది. మన దగ్గర చేసుకుంటే ఎక్స్ట్రాగా 1% ఛార్జ్ పడకపోగా రిటర్న్ మనకే 2.5% కమిషన్ వస్తుంది. అంటే ఓవరాల్గా ఒక 3.5% మిగులుతుంది. 2,000 రూపాయలు రీఛార్జ్ చేసుకున్న నెలకు ఒక 60 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యలో మనకు అమౌంట్ సేవ్ అయ్యే అవకాశం మనకు దొరుకుతుంది. ఇది ఒక్కసారి వచ్చే బెనిఫిట్ కాదండి, లైఫ్ టైం వచ్చే బెనిఫిట్. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు కేవలం మై రీఛార్జ్ కంపెనీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కంపెనీ మీకు ఇస్తున్న లైఫ్ టైం బెనిఫిట్స్ అండి. డిస్కౌంట్ దొరుకుతుంది, క్యాష్ బ్యాక్ దొరుకుతుంది, ఫ్రీగా ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. దాంతోపాటు డిజిటల్ సర్వీసెస్ పైన మన కంపెనీ కమిషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, నేను ఇంతవరకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీస్లోకి వెళ్ళినా, నేను కూడా ప్రీవియస్ నాకు కొంత అనుభవం ఉందండి, కానీ ఎక్కడ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇలాంటి బెనిఫిట్ చూడలేదు. ఇక్కడ రీజనబుల్ రేట్లు ఇచ్చి కంపెనీ మనకి ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తుంది. వీటిని మనం ఎంజాయ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలనే ఆలోచన కనుక మనకు ఉన్నట్లయితే మనం ప్రమోషన్ చేయడం ద్వారా, మై రీఛార్జ్ కంపెనీ బాగుందని మనం ప్రమోషన్ చేయడం ద్వారా బిజినెస్ ఆపర్చునిటీలో ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. దానికోసం మనం చేయాల్సిన చిన్న పని వచ్చేసి ఏంటి అంటే ఎవ్రీ మంత్ సెల్ఫ్గా 600 మాత్రం షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది బిజినెస్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే. లేదు, యాజ్ యూజువల్గా కంపెనీ వాళ్ళు ఇచ్చే ఫ్రీ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తా అంటే లైఫ్ టైం మీకు కావాల్సిన వస్తువులు మీరు షాపింగ్ చేసుకుంటే బెనిఫిట్స్ అన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చండి. ఎప్పుడైతే ప్రతి నెల నేను టీమ్ని బిల్డ్ చేసుకొని నా ద్వారా కస్టమర్స్ బేస్ పెంచుకొని నేను ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే మాత్రం సెల్ఫ్గా జస్ట్ 600 బీవీ పాయింట్స్ మాత్రం షాపింగ్ చేయాల్సి ఉంటుంది. షాపింగ్ అనండి, అమౌంట్ పేమెంట్ చేసే ఉండదు. పైగా జస్ట్ 600. నేను జస్ట్ 600 మాట ఎందుకు అంటున్నానంటే ఈ కంపెనీలో మనం
మాంగోలో ఒక న్యూట్రిషన్ డ్రింక్ తీసుకున్నా మనకు బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీకి అవసరమే 600 BV పాయింట్స్ రావడం జరుగుతుందండి. సో మాంగోలో డ్రింక్ వచ్చేసి వండర్ఫుల్ న్యూట్రిషన్ డ్రింక్ మనకు పనిచేస్తుందండి. ఇది హెల్త్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్. హెల్త్ కేర్ అనగానే మళ్ళీ మెడిసిన్ అనుకోవద్దండి. కోకుమ్, ఉసిరి, నోని, గ్రీన్ టీ, ద్రాక్ష, కలబంద అని ఒక 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ మాత్రమే. ఇది మన డైలీ లైఫ్లో ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి చాలా రకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఈ ప్రోడక్ట్ రెగ్యులర్ యూస్ చేయడం ద్వారా చాలా మందికి చాలా రకాల అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే ఏజ్ ఉన్న వాళ్ళకు పార్కింగ్స్ అనేవి, అల్జిమస్ అని ఒక రకమైన డిసీజ్ వస్తుంటాయి. అంటే చేతులు కొంచెం కాలు వంకరలాకపోవడం కానీ, మతిమరుపు కానీ ఉంటుందండి. దాని నుంచి బాగా రిలీఫ్ ఇస్తుంది ఏజ్డ్ ఉన్న పర్సన్ వాళ్ళకైతే. లేడీస్కి అయితే పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కావచ్చు, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ మాంగోల్ ప్రోడక్ట్ రెగ్యులర్ వాళ్ళ డైలీ లైఫ్లో యూస్ చేయడం ద్వారా చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో ఇదే ప్రోడక్ట్ మనకు వచ్చేసి కాస్ట్ కూడా హెవీ ఉండదండి. జస్ట్ మనకు ఎంఆర్పీనే మనకు 849 రూపీస్కి వస్తుందండి. అండ్ డీపీ రేట్ వచ్చేసి మనకు 729 రూపీస్లోనే మనకు డీపీ రేట్ ఉంటుంది. అంటే ఒక 729 రూపాయలు కనుక మనం పెట్టుకోగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకునే ఒక అవకాశంలో ఎలిజిబిలిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ని ఎందుకు చెప్తున్నానంటే నొక్కి వచ్చేసి బయట మార్కెట్లో చాలా రకాల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో 90% ఆఫ్ కంపెనీస్లో ఎవ్రీ మంత్ సెల్ఫ్గా రీపర్చేజ్ చేయాల్సింది ఒక రూల్ ఉంటుందండి. దానివల్ల కంపెనీస్ ముందుకెళ్తుంటాయి. అయితే ఏ కంపెనీ తీసుకున్న ఏమవుతుంది, నెలకు 4,000, 5,000, 10,000, 15,000 ఇలా వేలలో అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పటికి కూడా ఏం ప్రాబ్లం అంటే ఆ కంపెనీలో అన్ని రకాల వస్తువులు దొరకవు. కేవలం హెల్త్ కేర్ సంబంధించిన వస్తువులు మాత్రం దొరుకుతాయి. ఇక్కడ కూడా మై రీఛార్జ్ కంపెనీలో కూడా సెల్ఫ్గా తీసుకోవాలి. కాకపోతే ఎంత పెట్టి తీసుకోవాలి, ఒక 729 రూపాయలు పెడితే చాలంటే ఆ మంత్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ ఇందులో ఇంకో అద్భుతం వచ్చేసి ఏంటి అంటే ఈ కంపెనీలో మాంగోల్ అనే ప్రొడక్ట్ మాత్రమే లేదండి. మై రీఛార్జ్ కంపెనీలో మనం రెగ్యులర్ యూజ్ చేసే హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ లాంటి చాలా రకాల వస్తువులు ఉన్నాయి. అలా మన ఇంట్లోకి కావాల్సిన ఏవైనా పేస్ట్, సోపు, టీ పొడి, ఆయిల్ ఇలా రెగ్యులర్గా ఒక 8 నుంచి 10 రకాల 15 రకాల వస్తువులు కొనుక్కున్నా ఒక నెలలో మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మనం వాడుకుంటూ ఈ కంపెనీలో 600 BV అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. పైగా కాస్ట్ కూడా ఎక్కువ ఉండదండి. ఒక 1,200 రూపాయల నుంచి 1,500 రూపాయలు, మహా అయితే ఒక 1,800 రూపాయలలో మనకు కావాల్సిన 600 BV పాయింట్స్ అనేవి ఈజీగా వస్తాయి. నిజంగా మీకు కావాల్సిన రెగ్యులర్ ఐటమ్ కొనుక్కున్నారు అంటే ఒక 1,500, 2,000 BV కూడా కంప్లీట్ అవుతుందండి. బట్ యాజ్ పర్ కంపెనీ సిస్టమ్ ప్రకారం మనకు 600 BV పాయింట్ షాపింగ్ అనేది మినిమం రిక్వైర్మెంట్ కాబట్టి చెప్పడం జరుగుతుంది. వన్స్ మీరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే 600 BV అనేది మీకు చాలా ఈజీ టాస్క్ అండి. అలా మనం ఎప్పుడైతే 600 BV పాయింట్ సెల్ఫ్గా షాపింగ్ కంప్లీట్ చేస్తామో ఈ కంపెనీలో మనం బిజినెస్ చేసుకోవడం ద్వారా వచ్చే ఇన్కమ్కు మనం ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. ఈ కంపెనీ వాళ్ళు మనం ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం క్రియేట్ చేసిన ప్లాన్ పేరు వచ్చేసి డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అండి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఎలాగైతే అబ్దుల్ కలాం గారు చెప్పారో మన కంపెనీ ఎండి గారు కూడా అదే అంటున్నారు. ప్రతి మనిషి కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి. ఆ డ్రీమ్స్ని మీరు మన కంపెనీలో ఉన్న డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్లో మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మనం చేయాల్సిన ఒకే ఒక్క పని పబ్లిసిటీ, ప్రమోషన్ చేయడం అండి. అలా ప్రమోషన్ చేస్తూ మై రీఛార్జ్ కంపెనీలో టీం వర్క్ చేసుకొని 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, సెకండ్ సిల్వర్ డేట్ రాయల్టీ బోనస్, థర్డ్ లీడర్షిప్ రాయల్టీ బోనస్, తర్వాత ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని చెప్పేసి 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకు మై రీఛార్జ్ కంపెనీలో ఉన్నాయండి. అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇది మనం ఒక నెలలో 5 సార్లు తీసుకోవచ్చండి. ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే మనం ఎవరికైతే మై రీఛార్జ్ కంపెనీ బాగుంది అని చెప్తామో, మన ద్వారా ఎవరైతే మై రీఛార్జ్ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు షాపింగ్ చేస్తారో వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి కొన్ని బిజినెస్ వాల్యూ పాయింట్స్ వస్తాయి కదండి, బీవీ పాయింట్స్. ఆ బీవీ పాయింట్స్ పైన మన కంపెనీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనం ఎవరికైతే మై రీఛార్జ్ కంపెనీ గురించి చెప్పి ఇన్వాల్వ్ చేశామో వాళ్ళు వాళ్ళ అవసరం కోసం ఏదైతే షాపింగ్ చేశారో, ఎందుకు షాపింగ్ చేస్తారు, వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి కోసం వాళ్ళు షాపింగ్ చేస్తారు. అలా వాళ్ళు చేసిన షాపింగ్ మీద ఎన్నైతే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వచ్చాయో వాటిపైన కంపెనీ మనకు 7th రోజు కమిషన్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 12 వరకు జరిగిన బిజినెస్ మీద 13కి ఇన్కమ్ ఇస్తుంది. 18వ తారీఖు వరకు జరిగిన కమిషన్ మీద బిజినెస్ మీద 19 కమిషన్ ఇస్తుంది. 24వ తారీఖు వరకు జరిగిన బిజినెస్ మీద 25 కమిషన్ ఇస్తుంది. మంత్ ఎండింగ్ వరకు జరిగిన బిజినెస్ మీద 3వ తారీఖు మన కంపెనీ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒక నెలలో మనం 5 సార్లు పేఅవుట్ తీసుకోవచ్చు. పైగా ఒక్కసారి పనిచేసి ఒక్కసారి మై రీఛార్జ్ కంపెనీ రిఫర్ చేసి ఆ తర్వాత వచ్చే టీం ఏదైతే ఉందో ఆ టీం మీద మనం 5 సార్లు ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకు ఉంది. నిజంగా అద్భుతం అండి. ఎందుకంటే బయట ఎక్కడైనా సరే ప్రతిసారి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఈ మంత్ వెళ్తే నాకు ఇన్కమ్ వస్తుంది, నెక్స్ట్ మంత్ వెళ్ళకపోతే నాకు ఇన్కమ్ రాదు. బట్ ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీలో ఒకసారి మీరు ఎవరికైనా రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ కోసం చేసే ప్రతి షాపింగ్ మీద మీకు వచ్చే ఇన్కమ్ అనేది లైఫ్ టైం వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దామండి. ఎంతమందికి చెప్పాలో కూడా చూద్దాం.
చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఇన్కమ్ రావాలి అంటే మనం 100 మందికో 1000 మందికో చెప్పాలా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అవసరం లేదండి. జస్ట్ మీరు ఎప్పుడైతే ఒక ఇద్దరికి రిఫర్ చేస్తారో అక్కడి నుంచే మీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇద్దరు రిఫర్ చేసినా చాలు. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎవరికి మై రీఛార్జ్ కంపెనీలో డైరెక్ట్గా రిఫర్ చేసినా వాళ్ళు మనకు ఒక లెగ్ అవుతారండి. మీరు డైరెక్ట్గా పరిచయం చేసిన ఇద్దరు అనుకుంటే ఒక పర్సన్ లెగ్ 1 అయ్యారు, ఒక పర్సన్ లెగ్ 2 అయ్యారు. పైగా మనం ఈ కంపెనీ ఇన్కమ్ రావడం కోసం ఏం చేయాలండి, 600 బీబీ పాయింట్స్ మాత్రం మినిమం షాపింగ్ చేసి ఉండాలి ఒక నెలలో వచ్చేసి. ఇక్కడ 600 బీబీ పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేసి మీరు ఇద్దరిని ఎప్పుడైతే రిఫర్ చేస్తారో వీళ్ళు చేసే పని కూడా ఒకటే. ఎవరు ఇక్కడ పెట్టుబడి పెట్టేది ఏం లేదు, ఎవరు ఇక్కడ కష్టపడేది ఏం లేదు. ఎవరి కోసం వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు తీసుకోవడమేనండి. ఆ తర్వాత వాళ్ళు ప్రమోట్ చేసుకోవడమే. అలా ఎప్పుడైతే మనం ఒక ఇద్దరిని రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు షాపింగ్ చేయడం మొదలు పెడతారో, వాళ్ళు చేసిన షాపింగ్ మీద ఎన్నైతే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయో వాటిపైన కంపెనీ మనకు 10% మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది. ఇక హైలైట్ ఏంటి, వాళ్ళొక్కరు చేసే షాపింగే కాదు, వాళ్ళు వాళ్ళ టీం ద్వారా చేసే షాపింగ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఎవరికైతే ఈ బిజినెస్ ని పరిచయం చేస్తారో వాళ్ళందరూ కూడా, వాళ్ళెవరో మనకు తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ చేసే షాపింగ్ మీద మనకు ఆటోమేటిక్గా అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇద్దరిని రిఫర్ చేసామండి, కొంతకాలం తర్వాత వాళ్ళు వాళ్ళ టీం అందరిలో ఎవరెవరిని రిఫర్ చేశారు, వాళ్ళెవరో మనకు తెలియకపోయినా వాళ్ళ అండర్లో ఒక్కొక్క పర్సన్ అండర్లో 3 lakhs బిజినెస్ జరిగింది అనుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు లెగ్ 1 అనే పర్సన్ 3 lakhs జీబీవీ అంటే అతని గ్రూప్ బిజినెస్ వాల్యూ. ఇతను మాత్రమే మనకు తెలుసు, అతని అండర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మనకు తెలియదు. అయినా కానీ అతని అండర్లో జరిగే ప్రతి సేల్ మీద, ప్రతి షాపింగ్ మీద ఏవైతే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయో అది అతని గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అవుతుందండి. మనం ఒక ఇద్దరికి రిఫర్ చేసామనుకుంటే ఎగ్జాంపుల్గా వాళ్ళు ఒక 3 lakhs బిజినెస్ వాల్యూమ్ చేస్తే అందులో నుంచి మ్యాచింగ్ 10% అంటే మనకు ఒక 30,000 వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమేనండి. వాళ్ళు ఒకవేళ 1 lakh గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి మనకు 10,000 వస్తుంది. 5 లక్షల గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ చేస్తే మనకు 50,000 వస్తుంది. వాళ్ళు చేసే షాపింగ్ ని బేస్ చేసుకొని లైఫ్ టైం మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బయట ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ సంబంధించి, ఒక బ్రాండ్కి సంబంధించి సినిమా స్టార్, క్రికెట్ స్టార్ ప్రమోషన్ చేస్తే సింగిల్ టైం పేమెంట్ తీసుకుంటాడు. ఆ తర్వాత కంపెనీ జరిగే సేల్స్ పైన, కంపెనీ టర్న్ ఓవర్ పైన అతనికి సంబంధం లేదు. అది 100 కోట్లైనా 1000 కోట్లైనా అది కంపెనీకి మాత్రమే ప్రాఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక ఇద్దరికి రిఫర్ చేసి సైలెంట్గా ఉన్నా సరే, ఆ తర్వాత వాళ్ళ కోసం వాళ్ళు, ఎవరి కోసం వాళ్ళు రిఫర్ చేసుకుంటూ వెళ్ళి ఎవరికి వచ్చే లాభం కోసం వాళ్ళు షాపింగ్ చేసిన, ఎందుకు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు షాపింగ్ చేసిన ఆటోమేటిక్గా మన కంపెనీ లైఫ్ టైం వాళ్ళు జరిగే షాపింగ్ మీద మ్యాచింగ్ 10% బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అది నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఇది కేవలం ఇద్దరిని రిఫర్ చేసి వచ్చే బెనిఫిట్ మాత్రమే. మరి ఇంత మంచి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ మందికి ప్రమోషన్ చేసుకుని ఆలోచన చేసుకుంటామండి. అలా ఎప్పుడైతే మనం మూడో వ్యక్తికి రిఫర్ చేస్తామో మన డైరెక్ట్గా వచ్చేసి అతను చేసే షాపింగ్ మీద, అతని టీం చేసే షాపింగ్ మీద, అతని అండర్లో ఎవరు వచ్చినా పర్లేదు, మెంబర్స్తో సంబంధం లేదండి, కేవలం సేల్స్తో మాత్రమే సంబంధం, వాళ్ళు చేసే షాపింగ్తో మాత్రమే సంబంధం అండి. అలా ఎప్పుడైతే థర్డ్ పర్సన్ అండర్లో జరిగే బిజినెస్ జరుగుతుందో దాని మీద కంపెనీ మనకు వచ్చేసి 12% కమిషన్ ఇస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇద్దరి మీద మ్యాచింగ్ 10% ఇచ్చింది, బట్ థర్డ్ పర్సన్ మీద, సింగిల్ పర్సన్ మీదనే, సింగిల్ లెగ్ మీదనే కంపెనీ మనకు 12% కమిషన్ ఇస్తుందండి. దీని ఉద్దేశం ఏంటి అంటే మన కింద డైరెక్ట్ సేల్స్ పెరిగే కొద్దీ, డైరెక్ట్ రిఫరెన్స్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుందని చెప్పి కంపెనీ చెప్తుంది. మనకు కావాల్సింది కూడా అల్టిమేట్గా డబ్బులే కాబట్టి, పై ఇక్కడ ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ మందికి ప్రమోషన్ చేసుకోవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తామండి. అలా ఎప్పుడైతే మనం 4th పర్సన్ రిఫర్ చేస్తామో 14% ఆఫ్ కమిషన్ వస్తుంది. 5th పర్సన్ రిఫర్ చేసినప్పుడు 15% ఆఫ్ కమిషన్ వస్తుంది. 5th పర్సన్ తర్వాత మనం ఎంతమందిని డైరెక్ట్గా రిఫర్ చేసుకున్నా వాళ్ళ అండర్లో జరిగే బిజినెస్ మీద మన కంపెనీ వచ్చేసి 15% ఆఫ్ కమిషన్ అనేది ఫిక్స్డ్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ టైం 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఎంతైతే షాపింగ్ జరుగుతుందో 7వ తారీఖు పేమెంట్ వస్తుంది. అలా ప్రతి పేమెంట్ సైకిల్లో జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు యాజ్ పర్ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ప్రకారం ఈ విధంగా కంపెనీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొంతమందికి ఉన్న డౌట్ వచ్చేసి ఏంటి అంటే, సార్ మొదటగా పరిచయం చేస్తే 10% వచ్చింది, తర్వాత పరిచయం చేస్తే ఎక్కువ వస్తుందని చెప్పేసి అడుగుతుంటారండి. అలా ఏం లేదు, మీరు ఎంతమందిని డైరెక్ట్గా రిఫర్ చేసినా ప్రతి పేఅవుట్ సైకిల్లో ఎవరైతే హైయెస్ట్ బిజినెస్ చేస్తారో, ఏ లెగ్ నుంచి అయితే హైయెస్ట్ బిజినెస్ వస్తుందో వాళ్ళు టాప్ 2 పొజిషన్లోకి వస్తారండి. ఇక్కడ మీరు ఒక 6 రిఫర్ చేశారనుకుంటే ఈయన ఒక 2 lakhs చేస్తారు, ఈయన ఒక 1 lakh చేస్తారు, ఒక 3 lakhs చేస్తారు, ఈయన ఒక 8 lakhs చేస్తారు. ఈయన లాస్ట్లో ఉన్నా పర్లేదు, ఈయన హైయెస్ట్ బిజినెస్ చేస్తారు కాబట్టి అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కంపెనీ టాప్ 2 మెంబర్స్లో నుంచి మ్యాచింగ్ 10% ఇస్తుంది. ఏదైతే మ్యాచింగ్ అయిన తర్వాత మిగిలిన బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఉన్నాయో అవి మనకు నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలా థర్డ్ పర్సన్ దగ్గర నుంచి 12% వస్తుంది, 4th హైయెస్ట్ బిజినెస్ చేసిన పర్సన్ దగ్గర నుంచి 14%, తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి 15% రావడం జరుగుతుంది. ఇలా మనం ఎంత మందికి రిఫర్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇది చాలా అద్భుతం అండి. ఎందుకంటే మనలో చాలా మంది జాబ్ చేస్తుంటాం ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం, ఒక శాలరీ వస్తుంది, ఆ ఇన్కమ్ సరిపోక మన బాస్ దగ్గరికి వెళ్ళి ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తాను, ఇంకొక 20,000 రూపాయలు ఎక్కువగా శాలరీ ఇవ్వండి అంటే ఇస్తారా? బయట ఎక్కడ కూడా అలాంటి పాసిబిలిటీస్ ఉండవండి. బట్ మై రీఛార్జ్ అనే ప్లాన్లో మీరు ఒక పర్సన్కి రిఫర్ చేసిన తర్వాత అతను చేసే లైఫ్ టైం షాపింగ్ మీకు ఇన్కమ్ వస్తుంది.
అతను ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అతని మీద మీకు కొంచెం ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మళ్ళీ తర్వాత కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇంకో కొంచెం ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత కష్టపడగలిగితే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనుకుంది. అందుకే చెప్పాను కదా, డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అని చెప్పేసి. మీరు కలలు కనండి, దాని తగ్గట్టే కష్టపడండి. ఇక్కడ అవకాశం ఉంది, బయట ఎక్కడ కూడా ఇలాంటి అవకాశం లేదు, మన దగ్గర అవకాశం ఉందండి. దీన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. పైగా మై రీఛార్జ్ కంపెనీలో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అందులో మనం మాట్లాడుకుంది కేవలం 1 టైప్ ఆఫ్ ఇన్కమ్ గురించే, అది పర్ఫార్మెన్స్ బోనస్ గురించే. ఎప్పుడైతే మనం మన టీంని బిల్డ్ చేసుకుంటూ, మన అండర్లో సేల్స్ పెంచుకుంటూ, బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతామో ఆటోమేటిక్గా మనం మిగతా ఇన్కమ్స్ కూడా ఎలిజిబిలిటీ తీసుకోవచ్చండి. అలా మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అవుతాయో, ఇక్కడ బీవీ పాయింట్స్ వస్తున్నాయి కదండి, అప్పుడు మనం సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. ఇక్కడ అద్భుతం ఏంటి అంటే టైం లిమిట్ లేదు. మీరు 1 మంత్లోనే చేయాలి, 2 మంత్స్లో చేయాలి, లాంటివి ఎలాంటి టార్గెట్స్ మై రీఛార్జ్ కంపెనీలో ఉండవండి. అది చాలా అద్భుతం అని చెప్తాను వచ్చేసి. మీ అండర్లో 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ అయినప్పుడు మీకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తూ మీరు సిల్వర్ రాయల్టీ మెంబర్ అవుతారు. అప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి, మంత్లీ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి మీలాగా సిల్వర్ రాయల్టీ మెంబర్ అయిన వాళ్ళకి ఇస్తుందండి. ఇది మీరు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అయినప్పుడు. మనం ఎలాగైతే సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అయ్యామో, ఎలాగైతే కంపెనీ నుంచి షేర్ తీసుకుంటున్నామో, అలా ఒక లెగ్ నుంచి మన టీంలో నుంచి ఒక పర్సన్ సిల్వర్ డైరెక్టర్ మెంబర్ చేస్తే మనం గోల్డ్ డైరెక్టర్ అవుతామండి. అప్పుడు కంపెనీ వాళ్ళు ఇచ్చే లీడర్షిప్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటాం. అప్పుడు కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 11% ఆఫ్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఒక లెగ్ నుంచి ఒక పర్సన్ సిల్వర్ అవుతే మనం గోల్డ్ అవుతాం. 2 లెగ్ల నుంచి 2 పర్సన్స్ సిల్వర్ అనుకోండి, 1 పర్సన్, అప్పుడు మనం సఫేర్ డైరెక్టర్ అవుతామండి. 3 లెగ్స్ నుంచి సిల్వర్ డైరెక్టర్ అయితే మనం ఎమరాల్డ్ అవుతాం. 4 వ్యక్తులు మన అండర్లో సిల్వర్ డైరెక్టర్ అవుతే మనకు వచ్చేసి డైమండ్ డైరెక్టర్ అవుతుందండి. 6 వ్యక్తులు కనుక 6 లెగ్గుల నుంచి ఒక్కొక్క పర్సన్ సిల్వర్ డైరెక్టర్ అవుతాం, మనం డబుల్ డైమండ్ డైరెక్టర్ అవుతాం. ఇలా మొత్తం కంపెనీలో వచ్చేసి 8 రకాల ర్యాంక్స్ ఉంటాయండి. మన ర్యాంక్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా కంపెనీ టర్న్ ఓవర్ని బేస్ చేసేసుకొని మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అలా మనలాగా అవకాశం కోసం మై రీఛార్జ్ కంపెనీలోకి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ రెగ్యులర్గా వచ్చే వాళ్ళ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటూ రాయల్టీ ఇన్కమ్ వచ్చేసి నవంబర్ 2024 వరకు, అంటే లాస్ట్ మంత్ వరకు మనకు వచ్చేసి 2,311 మంది రాయల్టీ అచీవ్మెంట్ తీసుకుంటున్నారు. ఇందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చేసిన పని ఏదైనా ఉంది అంటే కేవలం బాగుంది అని చెప్పడం, ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ వాళ్ళు సంపాదించుకోవడం అండి. ఇది కంపెనీ ఇస్తున్న థర్డ్ ఇన్కమ్. కంపెనీ ఇస్తున్న ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి మనకు ఒక ట్రావెల్ ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేస్తుందండి అమౌంట్ వచ్చేసి. ఈ ట్రావెల్ ఫండ్ వ్యాలెట్ తోటి కంపెనీ మనకు వచ్చేసి ప్రతి సంవత్సరం కొన్ని కంట్రీస్ తీసుకెళ్తుంది కంపెనీ. అలా మనం ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనలాగా అవకాశం కోసం వచ్చి 1,496 మంది ట్రావెల్ ఫండ్ హెచ్వర్స్ ఈ కంపెనీలో ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడం జరిగిందండి. సో బయట కంట్రీస్కి వచ్చేసి థాయిలాండ్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, మలేషియా లాంటి కంట్రీస్కి వెళ్ళి మంచి ఎంజాయ్మెంట్ చేసి వచ్చారు. ప్రతి వ్యక్తికి ఉంటుందండి, విమానం ఎక్కాలి, బయట దేశం వెళ్ళాలని కోరిక ఉంటుంది. కానీ ఎంతమంది వాళ్ళు అనుకున్న కోరికను ఫుల్ఫిల్ చేసుకుంటారో నాకు తెలియదు. కానీ మీరు నిజంగా మీ లైఫ్లో ఇలాంటి డ్రీమ్ ఉంటే మాత్రం ఒక్కసారి మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ స్టార్ట్ చేయండి. వెరీ షార్ట్ పీరియడ్లో మీకున్న డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. పైగా చెప్తున్నాను కదా, ఈ కంపెనీలో చేసే బిజినెస్లో 60% ఆఫ్ లీడ్ వచ్చేసి ఉమెన్స్ అండి, లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. మీరు కరెక్ట్గా ఇంటి దగ్గరే ఉంటూ ఈ ఆపర్చునిటీ వినియోగించుకోవడం ద్వారా హ్యాపీగా మీ ఫ్యామిలీని కూడా మీరు సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే అవకాశం మీకు దొరుకుతుంది. ఓకేనా? ఇది ట్రావెల్ ఫండ్ అండి, కంపెనీ ఇస్తున్న ఫోర్త్ ఇన్కమ్. కంపెనీ ఇస్తున్న ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ వస్తుంది. మన అండర్లో ఎప్పుడైతే 3 సిల్వర్ డైరెక్టర్ మెంబర్స్ అవుతారో అప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 3% ఆఫ్ అమౌంట్ కార్ ఫండ్ వస్తుందండి. 466 మంది కార్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు నవంబర్ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి. మన అండర్లో ఎప్పుడైతే 6 మెంబర్స్ సిల్వర్ డైరెక్టర్ అవుతారో ఒక్కొక్క లెగ్ నుంచి మనం కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% ఆఫ్ అమౌంట్ హౌస్ ఫండ్ రూపంలో రావడం జరుగుతుందండి. 183 మంది హౌస్ ఫండ్ హెచ్వర్స్ ఉన్నారు ఈ కంపెనీలో వచ్చేసి. అండ్ ఫైనల్గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 1% ఆఫ్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. నిజంగా ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఏదైతే ఆపర్చునిటీ ఉందో, ఎలాంటి పెట్టుబడి లేకుండా ఉండే వ్యాపారం ఏదైతే ఉందో, దీన్ని మనం కరెక్ట్గా ప్రమోట్ చేసుకొని మార్కెట్లోకి వెళ్తే, ఈ కంపెనీలోని అచీవ్మెంట్ కనుక తీసుకుంటే మన లైఫ్ నిజంగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత కూడా చాలా మంది మనసులో ఉన్న డౌట్ వచ్చేసి ఏంటి అంటే, సార్ ప్రతి కంపెనీలో చెప్తూనే ఉంటారు సార్, కాకపోతే మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాము, ఇక్కడ అవుతామని ఏముంది సార్, వచ్చేసి ఈ టార్గెట్స్ చేస్తామని చెప్పేసి ఏంటి గ్యారెంటీ అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తులకు నేను చెప్పేది ఏంటి అంటే, కంపెనీ వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ అనేవి చాలా బాగున్నాయండి, చాలా ఈజీ కూడా బిజినెస్ అవుతుంది. అది నేను చెప్పడం కాదు, మీకు ప్రాక్టికల్గా చూపిస్తానండి. అది నచ్చితే మీరు ఈ రోజు వర్క్ స్టార్ట్ చేసేసుకొని ప్లాన్ చేసేసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీ అచీవ్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ నేను మీకు చూపించానండి. 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వచ్చేసి. ఇవన్నీ విన్న తర్వాత మీరు రేపటి నుంచి ఏం చేస్తారంటే, డైలీ ఒక 2 గంటలు
మై రీఛార్జ్ గురించి వర్క్ ప్లాన్ చేసుకొని నాకున్న అనుభవం ప్రకారం ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను. ఆ చార్ట్ ప్రకారం మీరు వర్క్ చేసుకోండి. జస్ట్ మీ అండర్లో సేల్స్ డూప్లికేషన్ చేసుకోవడం ద్వారా మీ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. దానికోసం మీరు ఒక 4 నుంచి 6 నెలల సమయం పెట్టుకోండి. అది కూడా రోజుకు ఒక 2 గంటలు మాత్రమే టైం కేటాయించుకోండి. ఈ 2 గంటల్లో మీరు చేయాల్సిన వర్క్ సంబంధించి ప్రతిదీ కూడా మీకు ట్రైనింగ్స్ ఉంటుంది, నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది, సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ సపోర్ట్ తీసుకొని మీరు ఈ 4 నెలల్లో చేయాల్సిన వర్క్ ప్రొసీజర్ గురించి చెప్తాను. ఇలా మీరు సిస్టమేటిక్గా కనుక ప్లాన్ చేసుకుంటే, ఒక టార్గెట్ ఓరియంటెడ్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే కేవలం ఒక 4 నుంచి 6 నెలల్లోనే నెలకు ₹1,00,000 సంపాదించే పొజిషన్ కూడా పోవచ్చు. అది కూడా పార్ట్ టైమ్గా. మీరు బయట ఎంత సంపాదిస్తున్నా నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక 4 నుంచి 6 నెలలు కనుక మీరు టైం స్పెండ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే సిస్టమ్ ప్రకారం కనుక మీరు వర్క్ చేసుకున్నట్లయితే, సేల్స్ డూప్లికేషన్ చేసినట్లయితే నెలకు ₹1,00,000 సంపాదించే పొజిషన్కు మినిమం పోయే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పిన ప్లాన్లు అన్నిటికంటే కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్న 2 నిమిషాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మీరు ఏం వర్క్ చేయాలనే విషయం గురించి నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఒక 600 BV పాయింట్స్ సెల్ఫ్గా మీరు షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా ఒక నెల రోజులు టైం తీసుకొని ఒక నెలలో మీకు తెలిసిన వాళ్ళందరికీ మై రీఛార్జ్ గురించి చెప్పండి. మన పని చెప్పడమే కదా. చెప్తే ఎవరు నో అనే అవకాశం లేదు. ఎందుకు? వాళ్ళకి డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారండి. అందులో ఒక 6 యాక్టివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు ఎవరు అంటే మనలో ఒక అవకాశం దొరికితే దాన్ని వినియోగించుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావాలనుకునే వాళ్ళండి. ఒక 6 వ్యక్తులను మీరు యాక్టివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు కూడా సేమ్ మీలాగా 600 BV పాయింట్లు షాపింగ్ చేస్తే చాలు. నార్మల్గా చెప్తున్నాను, మన ఇంట్లో కావాల్సిన రెగ్యులర్ ఐటమ్ తీసుకున్నా 1500, 2000, 3000 BV కూడా అవుతుందండి. మీరు చెప్పిన వాళ్ళందరినీ నేను కౌంట్ చేయట్లేదు, కేవలం ఒక 6 మాత్రం నేను కౌంట్ చేస్తున్నాను. 6 కూడా యాక్టివ్ పీపుల్ అండి. అది కూడా 600 BVతో వచ్చే వాళ్ళని నేను కౌంట్ చేస్తున్నాను. ఓకేనా? దీనికోసం మీరు ఒక నెల మొత్తం సమయం కేటాయించుకోండి. తొందరగా చేసుకుంటే అది మీ ఇష్టం అండి, మీ క్యాపబిలిటీ ప్రకారము. ఒక 6 వ్యక్తులు మీరు సెలెక్ట్ చేసుకొని వీళ్ళతో వర్క్ డూప్లికేషన్ చేసుకుంటే ఎలాంటి ఇన్కమ్ ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ నెలలో మనం ఒక 6 కనుక చేయగలిగితే యాజ్ పర్ కంపెనీ సిస్టమ్ ప్రకారం మన అండర్లో 3600 BV అవుతుందండి. మనకు వచ్చే పేమెంట్ వచ్చేసి ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి 10% మ్యాచింగ్ బోనస్ అంటే ఒక ₹60 వస్తుంది. థర్డ్ పర్సన్ దగ్గర నుంచి 12% ₹72, తర్వాత 84, తర్వాత 15% ₹90, ₹90 వస్తుంది. అలా మనం ఒక నెలలో ఒక 6 యాక్టివ్ పీపుల్ ద్వారా ₹390 ఖచ్చితమైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఇది తక్కువ అండి, నేను ఎక్కువ చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేసినా, మీరు ఎక్కువ మందికి చెప్పినా కూడా ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది. కానీ మనం ఒక టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ చేసుకుంటూ వచ్చే ఇన్కమ్ గురించి నేను చెప్తున్నాను. మీరు ఇద్దరితోనే ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఒక 4 నుంచి 6 నెలల్లో మీకు ఇన్కమ్ ఎలా ఉంటుందనే విషయం గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా? ఇలా ఇది 1 నెలలో మనం చేయాల్సిన పని. ఇది మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయగలిగితే, మీరు సక్సెస్ఫుల్గా మీరు దీన్ని కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ చేసే పని ఏంటి? సేమ్ డూప్లికేషన్. మనం చేసిన పని మన టీం మెంబర్స్ మనం చేయించాలి. మనం వర్క్ చేసిన కేవలం ₹390 గురించి మనం వర్క్ చేసాము. ఆ తర్వాత మన ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా సేమ్ ఇలాంటి అవకాశం ఉంది కదా. ఎలాగైతే ఇప్పుడు మన అండర్లో టీమ్ బిజినెస్ వచ్చేసి 3600 ప్లస్ మన సెల్ఫ్గా 600, మొత్తం ఎంతైందండి? 4200 BV అయింది కదా. 2వ నెలలో మన టీం మెంబర్స్, మన డైరెక్ట్గా ఉన్న 6 ఎవరుతున్నారో వాళ్ళతో ఇదే పని చేయించండి. మనం చేసిన 600 BVతో 6 ఎలా చేసామో వాళ్ళు అదే పని చేయించడం వల్ల ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 4200 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. గుర్తుపెట్టుకొని, ఇంతకుముందు వచ్చిన వాళ్ళకు సెల్ఫ్ షాపింగ్, వాళ్ళు చేసే BVs ఓన్లీ సెల్ఫ్. ఎప్పుడైతే వాళ్ళ కింద టీమ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. అలా ఈచ్ వన్ దగ్గర నుంచి 4200 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ వస్తుందండి. ఇక్కడ ఏమైంది? టీమ్ బిజినెస్ వాల్యూమ్ పెరిగిపోయింది. అప్పుడు టోటల్ ఎంత అవుతుందని మనకు వచ్చేసి 25,200 BV అవుతుంది. సేల్స్ పెరిగాయి కాబట్టి, బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పెరిగాయి కాబట్టి మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఏమవుతుందండి? పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం వర్క్ చేసింది ఎవరి గురించి? మన డైరెక్ట్గా ఉన్న 6 కోసం మనం వర్క్ చేస్తున్నాం. వాళ్ళకే సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళకే సర్వీస్ ఇవ్వండి. వాళ్ళ అండర్లో వచ్చే వాళ్ళు ఎవరు కూడా మీకు తెలియదు. కానీ సేల్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుందండి. అలా మనకు 2వ నెలలో వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి ₹2,772. తక్కువ తీసుకోవచ్చు. చెప్పాను కదా, నేను ఎక్కువ గురించి మాట్లాడలేదు. వాళ్ళు తీసుకునే 1000 BV గురించో, 1500 BV గురించో, 2000 BV గురించి నేను డిస్కస్ చేయట్లేదు. పైగా మీరు చెప్పిన 10 మంది 20 మంది గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేయాలని ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ 6 మీరు సపోర్ట్ సర్వీస్ ఇవ్వండి. వాళ్ళ టీంని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకునేలాగా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి. దీనికి మీకు మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు వినియోగించుకోవచ్చు. అలా వినియోగించుకొని 2వ నెలలో మీ టీంతో వర్క్ డూప్లికేషన్ చేయించగలిగితే మీకు వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? ₹2,772 మినిమం గ్యారెంటీ అమౌంట్ వస్తుంది. సేమ్ ఇదే పనిని మళ్ళీ మనం ఏం చేయాలి? వచ్చే నెల ఎవరితో? వాళ్ళ కింద టీంతో డూప్లికేషన్ చేసుకునేలాగా మన డైరెక్ట్గా ఉన్న 6 మనం సర్వీస్ ఇవ్వగలిగితే చాలు. తర్వాత వచ్చే వాళ్ళ గురించి మనకు ఎవరికి సంబంధం లేదు. మనం ఎవరినైతే డైరెక్ట్గా పరిచయం చేస్తామో ఆ 6 మనం కరెక్ట్గా సర్వీస్ ఇచ్చి వాళ్ళతో డూప్లికేషన్ చేపిస్తుంటాం. వాళ్ళ టీంతో డూప్లికేషన్ చేపిస్తుంటారు. అలా మనం 3వ నెల గడిచే టైంకు ఎలాగైతే ఈచ్ లెగ్ నుంచి మనకు 4200 BV వచ్చిందో సేమ్ BV వాళ్ళకు కూడా వస్తుందండి.
అప్పుడు మనకి ఈచ్ వన్ లెగ్ నుంచి 25,800 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ మీకు తెలిసిందే టీం పెరిగింది కాబట్టి గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ పెరుగుతుందని ఆటోమేటిక్గా. మన అండర్లో ఎప్పుడైతే 1,54,800 బీవీ అవుతుందో, ఇందాక మీరు ఏం చేశారంటే ప్లాన్ వినేటప్పుడు సిల్వర్ రాయల్టీ మెంబర్ కావాలంటే ఏం చెప్పాను, 99,000 కేవలం 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అయితే చాలని చెప్పాను. ఎలాంటి టైం లిమిట్ లేదని చెప్పాను. ఇప్పుడు మన అండర్లో 1,54,800 బీవీ పాయింట్స్ అయ్యాయండి. ఆటోమేటిక్గా మనం సిల్వర్ డైరెక్టర్ మెంబర్ అయిపోతాం. సిల్వర్ డైరెక్టర్ మెంబర్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ యాజువల్గా వస్తుంది. బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పెరిగాయి కాబట్టి పర్ఫార్మెన్స్ బోనస్ పెరుగుతుంది. 17,028 రూపాయలు మనకి యావరేజ్గా పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందండి. ఇది కాకుండా మనం సిల్వర్ డైరెక్టర్ అయినందుకు కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ మనకు వస్తుంది. కాబట్టి మన అండర్లో జరిగిన 1,54,800 బీవీస్ మీద అప్రాక్సిమేట్లీ మనకు సిల్వర్ రాయల్టీ బోనస్ వచ్చేసి ఇంకొక 10,000 రూపాయలు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి వస్తుంది. అంటే 27,000 రూపాయలు దాదాపుగా మనం 3 నెలల్లోనే తీసుకునే అవకాశం మనకు ఉంది. చేసిన పని ఏంటి అంటే కేవలం 600 బీవీ పాయింట్స్ మనం షాపింగ్ చేస్తున్నాము. మన టీంతో ఒక 600 బీవీ పాయింట్స్ షాపింగ్ చేపిస్తున్నాం. అది కూడా 100 మందితో 1000 మందితో మనకు సంబంధం లేదు. మనం ఎవరైతే ఒక 6 వ్యక్తులను డైరెక్ట్గా రిఫర్ చేసుకున్నామో వాళ్ళతోటే మనం షాపింగ్ చేయించుకుంటున్నామండి. పర్టికులర్గా మళ్ళీ డిస్క్లైమర్ చెప్తున్నాను, 6 చేయాలని ఇక్కడ రూల్ లేదు. మీరు ఒక 2 చేసుకున్న వాళ్ళ ద్వారా అమౌంట్ వస్తుంది, 20 మంది చేసుకున్న వాళ్ళ ద్వారా అమౌంట్ వస్తుంది. కాకపోతే ఒక టార్గెట్ ఓరియంటెడ్గా మనం వర్క్ చేసుకుంటే ప్రతి నెల మన వర్క్లో సేల్స్ పెంచుకోవడం ద్వారా, డూప్లికేషన్ చేయడం ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ గురించి నేను ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుందండి. మీరు ఇంతకంటే ఎక్కువ చేసుకొని ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. నేను ఫాలో అవుతున్న సిస్టమ్ అయితే ఇది. నా ద్వారా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇదే విషయం చెప్తున్నాను. అలా మనం ఒక 3 నెలలు కష్టపడగలిగితే నెలకు ఒక 27,000 రూపాయలు సంపాదించే పొజిషన్కి మనం వెళ్ళే ఛాన్స్ మనకుంది. సింపుల్ అండి. ఇదే విషయాన్ని, ఇదే డూప్లికేషన్ని మనం మన టీంతో చేయించగలిగితే చాలు. ఇక్కడ ఎలాగైతే ఈచ్ లెగ్ నుంచి 1,54,000 బీవీ వచ్చిందో, వచ్చే నెలలో ఆటోమేటిక్గా ప్రతి లెగ్ నుంచి మనకు 1,54,800 బీవీ పాయింట్స్ వస్తాయి. ఓవరాల్గా మన అండర్లో వచ్చేసి 9,28,000 బీవీ జరుగుతుందండి. ఈచ్ లెగ్ నుంచి 1,54,000 బీవీ అయినప్పుడు ప్రతి లెగ్లో ఉన్న మెంబర్ కూడా ఏమవుతారండి, సిల్వర్ డైరెక్టర్ అయిపోతారు. మన అండర్లో ఎప్పుడైతే 6 సిల్వర్ డైరెక్టర్ అవుతారో మనం డబుల్ డైమండ్ డైరెక్టర్ అనే ర్యాంక్ వెళ్ళిపోతాం. అక్కడ ఏం జరుగుతుంది, సేల్స్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ బోనస్ పెరుగుతుందండి. సో ఇక్కడ ఇంత బిజినెస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ బోనస్ కూడా అదే రేంజ్లో వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన అండర్లో జరిగే పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 1,02,000 రూపాయలు సంపాదించుకునే పొజిషన్కి మనం 4 నెలల్లోనే వెళ్ళిపోతున్నాం. అది కూడా కేవలం ఒక 6 మనం ప్రమోషన్ చేసి వాళ్ళు టీంని వాళ్ళు డూప్లికేషన్ చేసుకునేలాగా మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే చాలు. ఆ తర్వాత వచ్చే 2 నెలలు వచ్చేవాళ్ళు, 3 నెలలు వచ్చేవాళ్ళు, 4 నెలలు వచ్చేవాళ్ళు ఎవరో మనకు సంబంధం లేదు. మనకు సంబంధం ఉందల్లా మనం సర్వీస్ ఇవ్వాల్సిందల్లా, సపోర్ట్ చేయాల్సిందల్లా మనం డైరెక్ట్గా తీసుకొచ్చిన ఒక 6 నాలెడ్జ్ ఇవ్వగలిగితే చాలండి. ఆటోమేటిక్గా వాళ్ళ టీంని డూప్లికేషన్ చేసుకుంటూ పోతారు. అలా 4 నెలల్లోనే మనం 1,00,000 రూపాయలు సంపాదించే పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ మనకి ఇక్కడ ఉంది. పైగా మనం ఎప్పుడైతే డబుల్ డైమండ్ డైరెక్టర్ అవుతామో మనకు కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ ఒకటే రాదండి, లీడర్షిప్ రాయల్టీ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, అండ్ హౌస్ ఫండ్ కూడా వస్తుంది. మన అండర్లో జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని యావరేజ్గా 9,28,000 మనకు ఈ రేంజ్లో మనకి అమౌంట్ రావడం జరుగుతుందండి. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనం 4 నెలల్లోనే 1,62,000 రూపాయలు ఒక అప్రాక్సిమేట్లీ సంపాదించుకునే పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ మనకుంది. ఇక్కడ గమనించినట్లయితే సార్ మన నిజంగా జరుగుతుందా అనే క్వశ్చన్ చాలా మందిలో వస్తుందండి. నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే 600 బీవీ పాయింట్స్ మీరు షాపింగ్ చేయడం మీకు కష్టమా? గట్టిగా మాట్లాడితే 729 రూపాయలు అనే విషయం గురించి మనం ఆడుకుంటే మాంగోలు తీసుకున్న మనం సెల్ఫ్గా 600 బీవీ షాపింగ్ కంప్లీట్ చేయొచ్చు. 729 రూపాయలు కూడా లేని వ్యక్తి అయితే లేడండి. ఒకరోజు కూలి పనికి వెళ్ళినా కూడా 800 రూపాయల నుంచి 1,000 రూపాయలు సంపాదిస్తున్న రోజులు వచ్చేసి అలాంటి వ్యక్తి కూడా సెల్ఫ్గా 600 బీవీ చేయడం అనేది అసలు కష్టం కాదు. ఆ తర్వాత మనం ఒక 6 వ్యక్తులకి ఈ బిజినెస్ని ప్రమోషన్ చేయడం మనకేమైనా కష్టమా? అస్సలు లేదండి. గట్టిగా ఫోకస్ చేస్తే సింగిల్ డేలో చేయగలిగే ప్లాన్ అండి ఇది. నేనేమన్నాను, 1 మంత్ టైం తీసుకోమని చెప్పాను. ఒక 4 రోజులు టైం తీసుకోండి. ఈ 4 రోజుల టైంలో కూడా మీరు ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేది మీ సీనియర్స్ దగ్గర నుంచి, మీ అప్లైన్ లీడర్స్ దగ్గర నుంచి ట్రైనింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ వాడుకొని మనం ఎప్పుడైతే 4th మంత్ వరకు మనం సీరియస్గా ఫోకస్డ్గా మనం వర్క్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా మన ఇన్కమ్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక 4 months బ్యాక్, 5 months బ్యాక్ మన బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు మేము స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి మీటింగ్స్, ట్రైనింగ్స్, యాక్టివిటీస్, స్టోర్స్ లేవండి. ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 23 స్టోర్స్ వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడికైనా సరే నియర్లీ మీకు కావాల్సిన స్టోర్ నుంచి ప్రోడక్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. ఇది కేవలం 4 నెలలు మాత్రమేనండి. మీరు ఇంకా 2 నెలలు ఎక్కువ టైం తీసుకొని 6 నెలల్లో మీరు టాస్క్ కంప్లీట్ చేసినా పర్లేదు, లేదా నెలకొక్కలాగా చేసి 6 నెలల్లో 6 చేసిన ఇంటూ 4 times డూప్లికేషన్ చేసుకున్న ఒక 2.5 yearsలో కూడా మీకు కావాల్సిన సక్సెస్ని మీరు తీసుకున్న ఒక వండర్ఫుల్ ఛాన్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది. సో కేవలం మనం చేసే పని ఏంటంటే బాగుందని చెప్పడమే. ఇది మీరు ఒక 600 బీవీతో డూప్లికేషన్ చేసుకుంటేనే, అదే మరి మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అని కూడా మన రెగ్యులర్ యూజర్ ప్రొడక్ట్సే కాబట్టి మీరు స్మార్ట్ కన్జ్యూమర్ కానీ, డైమండ్ క్లబ్ లాంటి ఎక్కువగా బీవీస్ వచ్చేవాళ్ళు, ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళని కనుక మీరు డూప్లికేషన్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ ఏం జరుగుతుంది,
బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పెరుగుతున్నాయి, ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుంది. చాలా సింపుల్ ట్రిక్ అండి, ఏం చేయాల్సిన పని లేదు. హ్యాపీగా ఇంటి దగ్గర ఉంటూ బాగుంది అని చెప్పుకుంటూ వెళ్ళి కంపెనీ సిస్టమ్ ఫాలో అయితే చాలు, ఆటోమేటిక్గా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అలా మనలాగా అవకాశం కోసం ఈ కంపెనీలోకి వచ్చేసి ఈ కంపెనీలో ఉన్న సిస్టమ్ని ఫాలో అవుతూ టీమ్ని బిల్డ్ చేసుకుంటూ సేల్స్ డూప్లికేషన్ చేసుకుంటూ మై రీఛార్జ్ కంపెనీలో రతన్ పారియా గారు లాంటి వ్యక్తులు దాదాపు 23 కోట్లకు పైగా సంపాదించారు. జస్ట్ ఇమాజిన్ అండి, 23 కోట్ల రూపాయలు సంపాదించామంటే చిన్న విషయమా? నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే అబ్బా గొప్ప అనుకుంటాం, దానికోసం ప్రయత్నాలు చేస్తుంటాం. సమాజంలో ఉన్న 95% ఆఫ్ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న వ్యక్తులు కోరుకునేది ఒక 25,000, 30,000, 40,000 రూపాయల జాబ్లేనండి. ఇక 1,00,000 రూపాయల జాబ్ కోరుకునే వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటారు, దానికోసం ప్రయత్నం చేసే వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు. అలాంటిది ఇక్కడ వచ్చేసి 23 కోట్లకు పైగా సంపాదించారు. ఈయనే కాదండి, కంపెనీలో వచ్చేసి బస్దేవ్ ఘోష్ లాంటి సార్ లాంటి వాళ్ళు 10 కోట్లకు పైగా సంపాదించారు. అబీర్ కుమార్ సార్ లాంటి వాళ్ళు వచ్చేసి 6 కోట్లకు పైగా సంపాదించారు. పైగా వాళ్ళేం చిన్న చిన్న వ్యక్తులు కాదు, కొంతమంది హై ప్రొఫెషనల్ వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఈయన అబీర్ కుమార్ గారు అయితే ఐఆర్ఎస్గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో చేసేసి వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్న పర్సన్. ఈరోజు 6 కోట్లకు పైగా సంపాదించారు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఎవరికైనా కావాల్సింది డబ్బులేనండి, కానీ అవకాశం లేకపోతే ఎవరు ఏం చేయలేరు కదా. ఇక్కడ అవకాశం ఉంది, అది కూడా ఒక టీం వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళ మంత్లీ ఇన్కమ్స్ కూడా మనం చూసినట్లయితే మైండ్ బ్లోయింగ్ అవుతుందండి. రతన్ పారి గారు ఇన్కమ్ చూపిస్తాను చూడండి. సో నేను నాకు ఇతనే ఇన్స్పిరేషన్ పర్సన్ వచ్చేసి నవంబర్ మంత్లో, లాస్ట్ మంత్లో సార్ ఇన్కమ్ వచ్చేసి పేఅవుట్ ర్యాంక్ గ్రౌండ్ అంబాసిడర్ అండి. స్టేట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ సార్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ అయితే ఆ సార్కు 19,85,000 రూపాయలు వచ్చి. నేను మీకు ఇందాక చెప్పాను, క్యాలిక్యులేషన్ చేసి ఒక 6గురిని చేసుకుని ఒక 4 నెలలు కష్టపడితే వచ్చే ఇన్కమ్ గురించి చెప్పాను. మరి ఆయన కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ఏమవుతుంది, సేల్స్ పెరుగుతున్నాయి, బీవీ పాయింట్స్ పెరుగుతున్నాయి, ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరుగుతుందండి. అలా 19,85,000 రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్, కేవలం ఒక మంత్ పర్ఫార్మెన్స్ బోనస్ అనండి. రిమైనింగ్ రాయల్టీస్ అని కలుపుకున్నట్లయితే లీడర్షిప్ రాయల్టీ కావచ్చు, ట్రావెల్ ఫండ్ కావచ్చు, కార్ ఫండ్, హౌస్ ఫండ్, బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అన్ని కలుపుకుంటే దాదాపు ఒక 36 లక్షల రూపాయలు సంపాదించారు. చూడండి, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే గొప్ప అనుకునే వ్యక్తులు, 1,00,000 రూపాయల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైతున్నారో ఆ వ్యక్తి ఒక 3 సంవత్సరాలుగా కష్టపడితే వచ్చే ఏదైతే నెట్ శాలరీ అమౌంట్ ఉందో అది ఇతని నవంబర్ మంత్ పేఅవుట్. వాళ్ళని తప్పనట్లేదు, కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ 100% ఛాన్స్ ఉందండి. గట్టిగా ప్లాన్ చేసుకుంటే టీం వర్క్ డెవలప్మెంట్ చేసుకుని మంచి ఇన్కమ్ తీసేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మనలాగా అవకాశం కోసం కంపెనీలోకి వచ్చి మంచి పేఅవుట్స్ తీసుకుంటున్న వాళ్ళే. వెరీ షార్ట్లీ మన సౌత్ ఇండియా నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది లీడర్స్ ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్న టాప్ 20 పేఅవుట్ లిస్ట్లో ఏదైతే ఉందో ఆ పేఅవుట్ లిస్ట్లో మనం ఉండబోతున్నాం. మీరు కూడా నిజంగా మీరు అలాంటి ఇన్కమ్ సంపాదించుకోవాలన్న ఆలోచన కనుక మీకుంటే, ప్లానింగ్ కనుక మీకుంటే 80% లేట్ చేయకండి. ఎందుకంటే ఈ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచి డే 1 నుంచి మొదలు పెట్టినట్లయితే నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించే స్టేజ్ వరకు వెళ్ళడానికి కావాల్సినటువంటి వండర్ఫుల్ బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ కూడా మనకు మన మై రీఛార్జ్ కంపెనీలో ఉన్నాయండి. తెలుగులో కూడా ద వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్స్, ప్రోగ్రామ్స్ అండ్ వర్క్షాప్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము. పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేస్తున్నాము. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మై రీఛార్జ్ కంపెనీలో మాత్రమే డబ్బులు సంపాదించడం కాకుండా మీ రియల్ లైఫ్లో బ్రతికినంత కాలం బిఏ లీడర్గా ఎలా ఉండాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, పర్సనల్ డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్ ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, బయట మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా దొరికినటువంటి నాలెడ్జ్ అనేది ఇక్కడ మీకు ఫ్రీగా రావడమే కాకుండా లక్షల్లో ఆదాయం సంపాదించుకునే అవకాశం కూడా మీకు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ అవకాశం ఎవరికి తెలియదండి. సౌత్ ఇండియాలో మనం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం. లేట్ చేయకుండా ఇప్పుడే మీరు ఇన్వాల్వ్ అయ్యేసి మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక లేట్ చేశారంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరికి, రిలేటివ్స్ దగ్గరికి ఎవరో ఒకరు మై రీఛార్జ్ కంపెనీ గురించి తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి 1 ఫైన్ డే మళ్ళీ మీకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకోకండి. మీకు వచ్చే మంచి టీం ఏదైతే ఉందో వాళ్ళ నుంచి వచ్చే లైఫ్ టైం ఇన్కమ్ ఏదైతే ఉందో మీరు లాస్ అవ్వకుండా ఒక మంచి అవకాశం దొరికినప్పుడే వినియోగించుకోవాలి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ లైఫ్లో మీరు తొందరగా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మీకు ఎవరైతే మై రీఛార్జ్ కంపెనీ గురించి రిఫర్ చేశారో వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్గా మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ 600 బీవీ పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేసి వర్క్ మొదలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.